గాయ్స్ హలో గాయ్స్, ఈరోజు అయితే నేనైతే జీటీఏ సైన్ రేస్ అయితే ఆడుతున్నాను అనమాట. దీనిలో వచ్చేసి ఒక ఛాలెంజ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి $8 $0 పైన చూడండి, ఇదిగోండి $0 అయితే ఉంది కదా. దీన్ని ఏదో ఒక పని చేసుకొని $1000 లేకుంటే $2000 వరకు సంపాదిద్దాం. ఇదే మన ఛాలెంజ్ గాయస్. ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇదిగోండి మనమైతే ఇప్పుడు నా వెనకాల వస్తున్నారు. ఎందుకు రాదు వార్ ట్యాక్సీ కదా, మర్చిపోయా. అయిపోరా వారికి నేను వెనకాల వస్తున్నారు. అంత దూరం నీకు నా ట్యాక్సీ తీసుకుంటావు. చాలా పెద్ద ఉంటుంది, చాలా పెద్ద ఉంది. కొట్టవాకరే. అరే ఉందిరా, నేను ఛాలెంజ్ చేశాను. ఏ ఛాలెంజ్ అనేది? నేను కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. హాయిగా పూర్వం కలిసి నేను కొడుతున్నాడు. నేను ట్యాక్సీ మళ్ళీ ఒక చోటు పెడతాను, ఎక్కడికి వెళ్ళి తీసుకోవడం మళ్ళీ ఇచ్చేస్తానులే. షట్ మ్యాన్, ఎందుకు ఇది అమ్మగా వెళ్ళిపోయాలే. ఇప్పుడు ఈ పోలీస్ వచ్చారు. నేను ఎలా స్టార్ట్ చేయాలి మిషన్? ఇది మన ఫస్ట్ వచ్చిన పంపించేసారు కదా. ఎవర్రా మీరా? ఇంకా ఈ ట్యాక్సీ మన వల్ల కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వచ్చేసి పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇక ట్యాక్సీ వద్దు గాయస్, ఎందుకంటే ఎవరెవరో మన వెనకాల వచ్చి వాళ్ళ ట్యాక్సీని అయితే ఎత్తుకుపోతున్నారు. వీళ్ళే కొంతమంది అయితే పారిపోతారు గాయస్, కానీ వీరు అట్లా చేయట్లేదు. అంటే ఇప్పుడు వచ్చేసి మేమైతే ట్యాక్సీ చేద్దాము, ఒకసారి ట్రై చేద్దాం గాయస్. అబ్బా సేమ్ గాయస్, వారే వీరు గాయస్, ఇద్దరు ఒకరేలా ఉన్నారు. మీరు ఒకవేళ మన వెనకాల పడితే అంటే వర్షం కట్టి కథం బై బాయ్ గాయస్. మన వెనకాల వస్తున్నారు గాయస్. తొందరగా ఎక్కువ రే 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 అమ్మా ఎక్కేసారు గాయస్. నేను వచ్చేసి ఒక పిజ్జా స్టాల్కి అయితే తీసుకుపోవాలంట గాయస్. మన ఫస్ట్ మిషన్ ట్యాక్సీ. ఎవరో ఉన్నారు గాయస్, మనకైతే తొందరగా వెళ్ళకపోతే మన ట్రిప్ అయితే తగ్గిపోద్ది. ఒకవేళ ఇది మొత్తం అయిపోయింది అనుకోండి, మనల్ని ఫ్రీగా వదిలిపెట్టాల్సిన పని అయితే వస్తుంది. అందుకని ఇప్పుడు అయితే గాయస్ మనం అయితే తొందరగా అయితే వెళ్తున్నాం గాయస్. అబ్బా గాయస్ పడిపోయారు గాయస్. ఇప్పుడు గాయస్ మనకి వచ్చేసి $12 అయితే వచ్చాయన్నమాట. అంటే మన కరెన్సీలో వచ్చేసి 1000-2000 ఉండొచ్చు గాయస్. వీటికి వచ్చేసి $14 అయితే ఇచ్చారు, అందుకని మనకి $26 అయితే వచ్చాయి. ఇప్పుడు మనమైతే గాయస్ మనకి బడ్జెట్ అయితే లేదు, అందుకు తప్పదు. బడ్జెట్ లేకపోతే మనకైతే $100 అయితే కావాలంటుంది. అంటే 10,000 గాయస్. దీనికి ఏం గాయస్, మరి రేస్ ట్యాక్సీ అయితే ఇంకొకటి అయితే ఇచ్చాను గాయస్. వీరైతే ఎక్కుతున్నారు గాయస్. ఇదిగోండి, వీరిని పార్క్కి తీసుకోపోవాలంట. మనకి బాగా తెలిసిన పార్కు జిఎన్ పార్క్. ఇది వచ్చేసి ఎక్కడుందో నాకు తెలుసు. ఇది నాకు కొద్దిగా నా గొంతు బాగోదు గాయస్, అందుకని ఇలా మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా అనిపిస్తే ఐఎమ్ సారీ.
ఇదిగోని మేమైతే వచ్చేసాము. అబ్బా గుద్దేస్తున్నారు ఎందుకు అందరూ? నేను మెల్లగా వెళ్తున్నా కూడా అందరూ వచ్చి మనల్నే గుద్దుతున్నారు గాయస్ అందరూ. అందుకని మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోవాలి. ఓ 1 minute గాయస్. అబ్బో 1 second. ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీంట్లో మనకి చాలా వస్తాయి గైస్ డబ్బులు. ఏం చేయకుండా వెళ్ళిపోదాం. అనవసరంగా దిగింది గైస్. ఇప్పుడు మనమైతే ఓకే ఇదిగోండి ఎవరో ఫైర్ ఫైటర్ అంట. ఓ వెహికల్ కాలిపోతుందంట గైస్. ఎవరికో తొందరగా వెళ్దాం పదండి గైస్. గైస్ ఎదురుగా ఇక్కడేమో గైస్. అత్త ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్న పట్టుకుంటున్నారు. దానికి దీనికి ఏమో లింక్ ఉండొచ్చు. వావ్ గైస్ దీనికే మనకి $200 అయితే వచ్చాయి గైస్. దీన్నంటూ చూడొద్దాం. రారా అయిపోయావురా. మీరు గురించి మనల్ని కొడుతున్నారండి బాయ్. ఒక్క షాట్ చంపేస్తున్నారు బాయ్. ఇంకొకరు బాయ్ వెళ్తున్నారు. వద్దు నేనేం సారీ అట్టుంటుంది మనతో ముచ్చటి. అబ్బా గాయస్ మనకి లేట్ అయిపోయింది కదా గాయస్. వీళ్ళంతా చూస్తే అలాగనే మనం తొందరగా వెళ్ళిపోవాలి గాయస్. నో ఓన్లీ 10 seconds గాయస్. వాళ్ళ కోసం వీళ్ళని మన డబ్బుల్ని వేస్ట్ చేసుకున్నాం కదా గాయస్. ఇప్పుడు ఇంకో పని గాయస్. ఇది కూడా బర్నింగ్ వెహికల్. గాయస్ ఇక్కడ గాయస్ మనకు అప్పుడే $500 కదా దగ్గరలో అయితే ఉన్నాం గాయస్. ఇంకా మనమైతే $1,000 లేకుంటే $10,000 అయినా చేద్దాం గాయస్. అందుకని మనం వచ్చేసి ఈ పని చేయక తప్పదు మనకి. మన వెహికల్ని క్లీన్ చేస్తున్నామండి గాయస్. ఒకరైతే పరిగెడుతున్నారు గాయస్. ఓ $450 గాయస్ వాళ్ళకైతే వచ్చేది. ఇదిగోండి వారేదో అంటున్నారు వినండి. అసలు నేను ఇవ్వాల్సింది ఓన్లీ $50. కానీ నేను తొందరగా సేవ్ చేసాను కాబట్టి టైంకి వచ్చి సేవ్ చేసాను కాబట్టి మీకు నేను $450 అయితే ఇస్తున్నా. గాయస్ మనకి ఫోన్లో అయితే మెసేజ్ అయితే పంపించారు. గాయస్ మనకి దగ్గరలోనే ఉన్నారు గాయస్. ఎవరు గాయస్ ఇక్కడ ఆగు. $1,000 అయితే రీచ్ అయిపోయాం. ఇంకొకరిని సేవ్ చేయాలంట గాయస్. మనమైతే వెళ్ళైతే వాళ్ళనైతే సేవ్ చేసేద్దాం. ఏంటి గాయస్ అంతే గాయస్. ఒక్కరిని కాబట్టి $450. అది ఇద్దరిని కాబట్టి $900. అదే ముగ్గురిని కాబట్టి 1000కి పైగానే మనకు వస్తుంది గాయస్ డాలర్స్ వచ్చేసి. గాయస్ మనం ఇంటెలిజెంట్ గాయస్. అవునా ఎవరు మాట్లాడడానికి? ఎల్లకురా అంత దూరం వెళ్తున్నారు ఎందుకు? గుంటగతి అందరినీ కాపాడాలి గాయస్. వారు పరిగెత్తే టైంలో మనకైతే తక్కువ అవుతుంది గాయస్. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదొకరు పోలీసు వారైతే మనకైతే అద్దె అయితే వచ్చారు గాయస్. వారి వల్ల గాయస్ అంతా వాళ్ళు నన్ను
డబ్బులు ఎత్తుకునేది. మనం ఇప్పుడైతే మన మిషన్ అయితే చేసుకుందాం. ఇది కూడా ఒక బంధం వెహికల్ అలా అని చెప్పి మనుషులు కలిపోతారు అంతే కదా ఇది లాజిక్ అంతే కదా. ఇప్పుడైతే మనమైతే ఇల్లైతే గైస్ మన ఫోన్లో గైస్ ఇందాక ఎవరో మాట్లాడారు గైస్ ఇంటెలిజెంట్ అని కానీ వారంటుంది గైస్. రే ఇందాకంతా మాట్లాడుతున్నాను రే ఇప్పుడు ఎందుకురా మాట్లాడట్లేదు. నేను మాట్లాడలేదు నేనైతే కాపాడటానికి అయితే వెళ్ళాను పదండి. గైస్ ఈయనైతే మనమైతే ఖచ్చితంగా కాపాడాలి తప్పదు. గైస్ మీరు మన కింద ఉన్నారు గైస్. 53 సెకండ్స్ అంతలో కాపాడాలి. నేనైతే ఖచ్చితంగా కాపాడాల్సిందే లేదంటే మనకి డాలర్స్ అయితే తక్కువైపోతాయి గాయస్. గాయస్ ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి మూవీ రిలీజ్ కదా. ఆ సినిమా పేరు ఏంటబ్బా మనశంకర వరప్రసాద్ గారు. నేనైతే మీరు వెళ్తారో వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే వెళ్తాను గాయస్. లేకుంటే మీరు ఇంట్లో చూడాలనుకుంటే గూగుల్లో చూసేయండి పైరసీ వెబ్సైట్ చూడండి దాంట్లో చూసే కానీ డబ్బులు మొత్తం పోతాయి. డేటా కూడా ఎవరికెవరికో హ్యాక్ అయితే అవుతుందంట గాయస్. ఇది మాట్లాడి మనకైతే $0 వచ్చేది ఏమో తెలియదు. దీనికి 50 సెకండ్స్ మన ఇన్ని మిషన్స్ ఫెయిల్ అయ్యామైంది గాయస్. గైస్ ఎస్ మనకెళ్ళి బ్రేక్ హుక్ స్టెప్ నేనైతే ఇప్పుడు మనకైతే $200 అయితే వచ్చాయి గైస్. ఇప్పుడు ఇంకొకరిని కాపాడాలంట వెళ్ళైతే వాళ్ళనైతే కాపాడదాం. సారీ గుద్దినందుకు. ఎవరైనా కాపాడచ్చు కదా ఎవరు కలిసి రెచ్చి కొడుతున్నాను అయిపోయారు. ఎందుకు రెచ్చి కొడుతున్నావా నువ్వే కదా థ్యాంక్స్ అది గాయస్. ఇదైతే నాకు బాగా తెలుసు గాయస్. మీరు ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తారు గాయస్ అందుకని ఇప్పుడు మేము వచ్చేసి వీడి వల్ల గాయస్ అంతా మధ్యలో ఈ పోలీసులు కూడా ఒకటి గాయస్. అరే మనం ఒక లైఫ్ సేవ్ చేస్తున్నామంటే పోలీసులు కూడా అడ్డొస్తున్నారు ఎందుకు గాయస్. మనమైతే రిపేర్కి అయితే ఇవ్వాలి గాయస్. ఇక్కడ దూరంగా అయితే ఒక మెకానిక్ ఇక్కడ కొంచెం దగ్గరలో అయితే ఒక మెకానిక్ షాప్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే ఇది క్లీన్ అయితే ఇవ్వాలి. గైస్ ఇప్పుడైతే మనమైతే మెకానిక్ షాప్కి అయితే వెళ్దాము. అయిపోయారు పోలీస్. షట్ మ్యాన్ షట్. గైస్ ఏంది గైస్ ఇది ఒక వద్ద వచ్చేది అన్నైతే అయిపోయారు గైస్. ఇది వచ్చేసి
ఇప్పుడు ఎవరు పోలీసురా? ఓ సారీ గాయస్, మనమే పారిపోతున్నాం. చూడండి గాయస్, ఇప్పుడు అయితే రెచ్చగొడదాం. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకోరా దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. నా పేరు షికావత్ గారు, నా పేరు మిస్టర్ మైకేల్. ఓ మిస్టర్ మైకేల్ నా పేరు. నేను మిస్టర్ అయినా అన్నది, లేకుంటే మైకేల్ అయినా అన్నది. నన్నే షికావత్ అంటావు? నాకేం గుండుందారా? పోరా, నీకే కొంచెం సగం గుండుంది. ఏంటి గైస్ ఈ మాటలు ఇక్కడ దాకా వినిపిస్తుంది? మనమైతే పరిగెత్తలేకపోతున్నాం. వీరు వెనకాల వచ్చాను ఇంద్ర పోయి మన బ్యాక్ లెగ్ గైస్. ఏం చేద్దాం? ఓ మిషన్ అయితే అయిపోయింది గైస్, కానీ మనం జాగింగ్ అయితే చేద్దాం. వేరే వెనకాల పడ్డాము గైస్. వెయిట్ ఎ మినిట్. అబ్బా, నన్నైనా కొడుతున్నా. రే వీరే నన్ను కొట్టారా? నాకేం తెలియదు అసలు. వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. ఎవరు కొట్టారో కామెంట్ చేయండి గాయస్. ఒకవేళ వారు కొట్టారంటే లైక్ చేయండి, నేను కొట్టానంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయస్. మన గోల్ వచ్చేసి 50 సబ్స్క్రైబర్స్ అనమాట. అయితే 50 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయితే అవ్వాలి, అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. ఇక్కడ ఆకలి వేసింది గాయస్ కొంచెం. అది ఏంటి మనం చిరంజీవి లాగా అంటున్నాం, బాస్ బాగుంటున్నాం. అయిపోరా గాయస్. గాయస్ కరెక్ట్ టైంకి వచ్చారు గాయస్. వీడొకడు నా వెనకాల తిరుగుతున్నారు ఎందుకు అందరూ. మళ్ళీ నేను వస్తే నాకు దగ్గర ఉన్న $100 పోయి $900 పోయి $800 వస్తాయిరా. వద్దురా ప్లీజ్ రా. రే ఇదంతా ఈ వ్యాన్ వల్ల సంపాదించింది డబ్బురా. వద్దురా వద్దంటుంటే వచ్చి కొడుతున్నావు, మర్యాద ఇస్తుంటే వచ్చి కొడుతున్నావు ఏందిరా? పెద్ద పోటీకాల్లో వచ్చి కొడుతున్నారు. నేను ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళి తీసుకో బండిని. అడ్రస్ అయితే ఇస్తా, అక్కడే తీసుకో. రే అయిపోయారు గాయస్ పోలీసు వాళ్ళు అయితే. గాయస్ మనకైతే ఇంకొకటి అయితే వచ్చింది గాయస్. ఇంకో ఫైర్ వ్యాన్ అయితే వచ్చింది. దీన్ని అయితే ఎత్తుకొని అయితే పోతాను గాయస్. ఈ వీడియో ఎంతసేపు ఉందో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఆన్సర్ వచ్చేసి 19 minutes 58 seconds. కరెక్ట్ అన్న వాళ్ళు కామెంట్ చేయండి కరెక్ట్ అని, తర్వాత సబ్స్క్రైబ్ అనింది, సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. ఇంకొకరినైతే కాపాడేద్దాం గాయస్. మనమైతే ఇంకో part 2 అయితే వస్తుంది గాయస్. దీనికోసం అందుకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇందాక నోట్ తిప్పలేదు. అబ్బా ఈ వ్యాన్ కూడా పోయి ఇంకా దీంట్లో ఇంటి దిగి కార్ని అయితే ఎత్తేసేసుకుందాం. ఏ కార్ తీసుకుందాం? ఓ వెనకాల ఒకరైతే ఉన్నారు, వారి కార్ అయితే తీసుకున్నాము. బాగా వేస్తారు రౌడీ షూటర్, అందుకని వేరే కార్ని అయితే నా ట్రిక్ అయితే ఇదిగోండి. వీళ్ళు వచ్చేసి అందరి కాళ్ళ పైన ఎక్కి ఇట్టయితే కొడదాం గాయస్. అప్పుడు వాళ్ళు ఎంత స్పీడ్ వెళ్తారంటే ఆ స్పీడ్ మేలు గాయస్, వేరు గాయస్. మీకు ఇంకా part 2 కావాలంటే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చిరంజీవి మూవీ మన శంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వెళ్ళారా?
అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ గాయ్స్. పార్ట్ 2